ఓ పోలీస్ కుటుంబంలోనే వరకట్న వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక 20 ఏళ్ల బండారి ఐశ్వర్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నార్నూర్ మండలంలోని సుంగాపూర్ గ్రామానికి చెందిన ఐశ్వర్యను 10 లక్షల కట్నం ఇచ్చి యాపాల్గూడ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బండారి మహేష్కి ఇచ్చి గత సంవత్సరం వివాహం చేశారు. అయితే పెళ్లైన కొద్ది రోజుల నుండి 22 లక్షల అదనపు కట్నం కోసం భర్త అత్తమామల వేధింపులకు గురిచేశారు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఐశ్వర్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబీకులు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది ఐశ్వర్య. కాగా మృతురాలికి 20 రోజుల కుమారుడు ఉన్నారు. అయితే మృతురాలి భర్త మహేష్ తండ్రి రామారావు నిర్మల్లో ఏఆర్ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు.